ఈ 18 మెట్లంటే ఏంటి, వాటి పేర్లేంటి, వాటి రహస్యాలేంటి, ఎందుకు ఏ గుడికి లేని విధంగా అయ్యప్ప స్వామివారి గుడికి మాత్రమే 18 మెట్లున్నాయి? స్వామివారు బాణం వేస్తే పడ్డ దేవాలయాలు అచ్చన్కోవిల్, ఆరింగావు, కుళత్తపై, ఎరిమేలి అన్ని చోట కూడా కిందనే ఉంది. కానీ శబరిమలలో మాత్రము ఆ యొక్క శిల్పి పెద్దగా కట్టేశాడు, చాలా ఎత్తైన పీఠంలో అయిపోయింది. మరి ఎందుకు అక్కడ ఉంది అని అంటే, స్వామివారేమో 12 ఏళ్ల పసిబాలుడు, ఆయన ఎక్కలేడు. వెంటనే మగిషి అనే రాక్షసిని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు మెట్ల వలె పరుండి ఆ యొక్క శ్రీచక్రపీఠానికి దారి కల్పిస్తారు. హే లోకరక్షక, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక, మీ చిట్టి చిన్నారి పాదాన్ని మాపై మోపి ఆ శ్రీచక్ర యోగపీఠాన్ని అధిష్ఠించండి అని ఆ దేవతలు కోరగా, స్వామివారు కూడా ఒక్కొక్క మెట్టు 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 18 మెట్టు అని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి చిరునవ్వుతో శ్రీచక్రపీఠం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండగా, ఈ 18 మంది దేవతలు అడుగుతున్నారట, స్వామి లోకరక్షక, మీరు ఎక్కారు కాబట్టి ఇక మీదట ఎవరైనా ఈ శబరిమలకి వచ్చి మొక్కాలి అనుకుంటే మాపైనే కదా కాలు మోపాలి, మరి మీరును ఆ సామాన్య ప్రజలు ఒకటేనా? మరి కాదు కదా, దానికి ఏం చేయాలంటే మీకు సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మా పైన కాలు మోపాలి. అంటే ఏం చేయాలి? ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి సదా సర్వకాల సర్వావస్థల యందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప అని తారక మంత్రంను జపిస్తూ మీ పావనమైనటువంటి ఇరుముడిని ధరించి ఎక్కిన వాళ్ళకు మాత్రమే 18వ బడి మీద అర్హత అంటారు. తదాస్తూ ఉంటారు స్వామి స్వామి అని అంటారు. మళ్ళీ 18 దేవతలు ఏమిటయ్యా అంటే, మరి కొంతమంది నేను కాలు మండలం, అరమండలం, ఈ మండలం, ఆ మండలం అని అంటుంటారు కదా, మరి అవన్నీ లేదు, కాంప్రమైజే లేదు. ఒక చిన్న పాప ఉంది అనుకుందాం, ఒక దీపం పెడదాం, ఆ దీపం దగ్గర వెలిగే దీపంలో ఆ పాప చేయి పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. పెద్దవాళ్ళు పెడితే కాలుతుందా కాలదా? కాలుతుంది కదా. వృద్ధాప్యంలో ఉన్నారు కదా, వాళ్ళు పెడితే కాలుతుందా? అగ్నికి తారతమ్యాలు లేవు. అలాగే 18వ బడికి తారతమ్యాలు లేదు. సగం మాల, పావు మాల, ఒక మాల, 2 మాల ఈ వేసుకున్న వాళ్ళందరికీ అగ్ని, ఆ 18వ బడి అగ్ని దహించక మానదు. మరి ఏం చేయాలయా అంటే, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. 18వ బడి మీద ఎక్కడానికి 41 రోజులే కానీ స్వామిని దర్శించడానికి దీక్ష లేదు. పక్క మెట్ల ద్వారా కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. దీక్ష తీసుకున్న వాళ్ళతో పాటు ఒక సివిల్ స్వామి ఇద్దరు వస్తారు, ఆయన కూడా దర్శనానికి వస్తారు కదా. మరి పక్క మెట్లో నుంచి వెళ్తారు కదా, పక్క మెట్లో వెళ్ళి దర్శనం చేసుకోండి. వేసుకుంటే 41 రోజులు లేదా సివిల్గా వెళ్ళండి. ఈ పావనమైనటువంటి 18వ బడి యొక్క పేర్లు ఉన్నాయి చూసారా, ఇవన్నీ రహస్య దేవతలు కాబట్టి వాటికి పేరు బయట చెప్పడం ఉండదు. అక్కడ తంత్రివర్యులు కానీ పూజ చేసే వాళ్ళు కానీ ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని లోపల చెప్పుకుంటూ దాని ముద్ర రూపంలో పూజ చేస్తారు కాబట్టి దానికి పేర్లు బయట చెప్పడం ఉండదు. మీకు ఇష్టం వచ్చిన దేవతల పేరుని మీరు పెట్టుకొని పూజించుకోండి, దోషం లేదు. శరణమయ్యప్ప.